నమస్తే. ఒకప్పుడు కోడికత్తి సీను తన 5 ఏళ్ల మంచి యవ్వన జీవితాన్ని కూడా కోల్పోయాడు. అయితే ఇప్పుడు గులకరాయి సతీష్ని ప్రేరేపించింది ఇంకొక పర్సన్ అంటూ దుర్గారావు అంటూ తీసుకెళ్ళి బోండా అమ్మగారి మనిషిని అరెస్ట్ చేసి 2-3 రోజుల తర్వాత మళ్ళీ వదిలేయడం. అయితే రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి ఈ యొక్క గులకరాయి కథా స్టోరీ ఎటు తిరుగుతుంది ఏంటి, దీని వెనుకున్నటువంటి రాజకీయం ఏంటి, వీటన్నిటి గురించి కూడా పొలిటికల్ అనలిసిస్ట్ కనకదుర్గ మేడం గారు మనతో పాటు ఉన్నారు. మేడం తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, రోజుకో మలుపు తిరుగుతూ వస్తుంది. ఫస్ట్ 2 డేస్ అయితే అసలుకి ఎవరిని కనిపెట్టలేదు. అసలు గులకరాయి పడిందని చెప్పి కొంతమంది, లేదు ఎయిర్ గన్ అని కొంతమంది చాలా రకాల వ్యాఖ్యలు చేశారు. 2 రోజుల తర్వాత కనిపెట్టింది ఏంటంటే సడన్గా సతీష్ అనే ఒక వడ్ర సంఘానికి సంబంధించి అజిత్ సింగ్ నగర్ సంబంధించిన పిల్లోడు అని చెప్పేసి అన్నారు. తనతో పాటు ఆకాషు, సంతోషు, చిన్న, దుర్గారావు వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లారు. కానీ అందరిలో మైనర్స్ కాబట్టి మిగతా వాళ్ళని వదిలేసి సతీష్ని ఆపారు. 307 కేసు పెట్టారు. దీని తర్వాత మళ్ళీ దీన్ని ప్రేరేపించిన దుర్గారావు అంటూ బోండమ్మ గారి మనిషిని ఎవరైతే తీసుకెళ్ళి బోండమ్మ గారిని ఇబ్బంది పెట్టాలి, అక్కడి నుంచి లోకేష్ని కూడా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు మళ్ళీ అసలు దుర్గారావు దీనికి సంబంధం లేదని చెప్పి వదిలిపెట్టారు. అసలు ఈ స్టోరీని ఎలా చూడాలి, దీన్ని ఎటువైపు తీసుకెళ్లాలని చెప్పేసి అనుకుంటున్నారు? అసలు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కోడికత్తి శ్రీని కేసులో 5 సంవత్సరాల అబ్బాయి తన జీవితాన్ని కోల్పోయాడు. ఆ కేసు ఇంతవరకు తేలలేదు. అసలు ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఈ ముఖ్యమంత్రిగా ఉన్న ఈయన ఒక్కరోజు కూడా కోర్టుకు హాజరు కాకుండా కేసును 5 సంవత్సరాలు అలా ఉంచేశాడు ఆయన. అంటే ఆ పిల్లాడి జీవితాన్ని నాశనం చేశాడు. అది అయిపోయింది అనుకుంటే ఇప్పుడు కొత్తగా మీరు చెప్పినట్టుగా ఈ వేముల సతీష్ అనే పిల్లాడిని 2 డేస్ తర్వాత, ముందు రోజు సాయంకాలం, అంటే ఇది జరిగిన 2 రోజుల తర్వాత వాళ్ళు ఒక ఇది ఇచ్చారు, ఏంటి, ఒక ప్రకటన. ఇది చేసిన వాళ్ళు ఎవరో పట్టుకుంటే వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చిన వాళ్ళు ఆచూకీ ఇస్తే 2 లక్షలు అన్నారు. అన్న తెల్లారే ఈ పిల్లాడిని తీసుకెళ్ళిపోయారు, ఈ వేముల సతీష్ని. ఈ వేముల సతీష్ అనేవాడు మత్తు పదార్థాలు తీసుకున్నాడు అనే ఒక కారణం చూపించి, అది అయిపోయాక మీరు చెప్పినట్టుగా మిగతా 4 మైనర్లు. ఈ అబ్బాయిది ఇప్పుడు యాక్చువల్గా ఆధార్ కార్డు ప్రకారం అతను ఇంకా మైనరే జరిగేసరికి, అక్కడికి బర్త్డే అవ్వలేదు. మొన్ననో ఎప్పుడో అతనికి 18 వస్తాయి. అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం. కోర్టులో జడ్జి ఏమంటున్నారు, న్యాయమూర్తి మీరేమో పుట్టిన హాస్పిటల్లో చూడండి అతను దేవుందో అంటారు. దాని ప్రకారం తేడా ఉంది వయసు అని. కానీ ఆధార్ అనేది ప్రామాణికం కదా మనకు అన్నింటికి. అలాంటప్పుడు ఈ పిల్లాడు కూడా మైనర్ కిందకే వస్తాడు. కానీ ఈ పిల్లాడి మీద 307 ఎట్లా పెడతారు? సెక్షన్ 307 కింద ఇతన్ని ఎలా అరెస్ట్ చేస్తారు? నెంబర్ 1 క్వశ్చన్. నెంబర్ 2, బాబాయ్ హత్య జరిగి 5 ఏళ్ళైనా పాప అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా అక్కడ ఎవరి మీద కేసులు లేవు. ఓ పక్కేమో అవినాష్ రెడ్డి గారు తెగ బాధపడిపోతున్నాడు, నా తండ్రిని అన్యాయంగా జైల్లో పెట్టారు, ఆయన కష్టపడిపోతున్నాడు అని. నీ తండ్రికి ఎలా ఉంటే నువ్వు బాధపడుతున్నావు. అదే కదా నిన్న షర్మిల గారు కూడా మొన్న మాట్లాడుతూ, నీకేమో ఇంత చిన్న గులకరాయి తగిలితే నువ్వేమో విలవిల్లాడిపోతున్నావు, బాబాయిని 7 గొడ్డల పోట్లు వేస్తే నువ్వు మాట్లాడటం లేదు, ఇది న్యాయమా అని అడిగింది ఆవిడ. అది సహజం. అది కూడా ఏంటి, ఎంత దారుణం అంటే ఆవిడ చెప్తే మనకే వినటానికి కూడా జుగుప్సగా ఉంది. మెదడు బయటకు వచ్చేసేలాగా కొట్టారట. అది ఆవిడ చెప్పింది. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో మనం డే 1 నుంచి చెప్పుకున్నాం. ఏంటంటే అసలు గులకరాయ అలా తగులుతుందా, నెంబర్ 1. నెంబర్ 2, గులకరాయ ముఖ్యమంత్రికి గట్టిగా, అంటే పెద్ద దెబ్బ తగలించకుండా, అంటే ముఖ్యమంత్రి కాబట్టి పాపం చిన్నగా దెబ్బ చేసి వదిలేసిందా, అంటే గులకరాయికి తెలుసా ముఖ్యమంత్రి అని, ఆ రాయికి తెలుసా, అదొక సమస్య, అదొక సందేహం మనకి. అందుకని పాప ఆయనకి చిన్నగా ఇట్లా గీరలాగా పెట్టేసి ఆ గులకరాయి వెళ్ళి పక్కనే ఉన్న వెల్లంపల్లి కంటికి తగిలి కన్ను పోయి ఆయన ఇవాళ దూది పెట్టుకుని పైన ఒక పెద్ద ప్లాస్టర్ వేసుకుని ఆ రోజు నుంచి, ఎప్పుడు గత శనివారం నుంచి ఇవాళకి అప్పుడే 9వ రోజు ఇవాళ. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ప్లాస్టర్ పోవట్లేదు. మామూలుగా వంటింట్లో ఆడవాళ్ళం కత్తి మనం కోస్తూ ఉంటామండి రోజు కూరగాయలు, అవంతా చేతులు ఎంత కట్ అవుతాయి తెలుసా? మా అందరికీ కట్ అవుతాయి, కాలుతాయి. మేమేమైనా బ్యాండేజ్లు వేసుకుని పని చేసుకుంటున్నామా? రోజు వంట కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం కదా. కానీ ఈయనకి మట్టికి అదేం చిత్రం, ఆ బ్యాండేజ్ తీయట్లా. ఆ బ్యాండేజ్ తీయకపోవడం కాకుండా ఇప్పటికీ బ్యాండేజ్ పైనుంచి మళ్ళీ బ్లడ్ బీడ్ అవుతుంది, అలా ఒక గీర అట్లా ఉంటుంది మళ్ళా. అంటే అది ఊజ్ అవుతోందంటే మరి మెదడుకి దెబ్బతింటుంది కదా. బ్లడ్ ఊజ్ అవటం అనేది తలలో జరిగింది అనుకోండి, ఎవరికైనా సరే, ఏ మనిషికైనా రక్తం అనేది అట్లాగా వస్తుంది బయటకంటే అది చాలా పెద్ద డేంజర్ విషయం.
మెదడు దెబ్బతింటుంది. కాబట్టి దీని మీద కూడా దృష్టి పెట్టాలి ఎవరు అధికార పక్షం వాళ్ళు. అసలే జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ తగిలిందని వీళ్ళందరూ గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు కదా, ముందు ఆ బాదుకోవడం ఆపేసి ఆయన డాక్టర్ దగ్గర తీసుకెళ్తే బాగుంటుంది. అది పక్కన పెడితే అది వెల్లంపల్లి గారికి తగిలి ఈ రోజు వరకు ఆయన బ్యాండేజ్ తీయట్లే. మళ్ళీ ఆ రాయి ఎక్కడ పడిందో ఈ రోజు వరకు కనుక్కోవాలి. ఇప్పుడు ఆ రాయిని పట్టుకోవాలండి ఫస్ట్. ఇంత దారుణానికి కారణమైన రాయి వచ్చిందనుకోండి, ముందు కోర్టులో కూడా అది ప్రజెంట్ చేయాలి రాయి. మీకు తెలుసా, ఇప్పుడు ఏ ఆయుధం అయితే ఉపయోగించారో ఎనీ ఆయుధం అది కోర్టు ముందు పెట్టాలి. అది రూల్. అది న్యాయస్థానంలో వీళ్ళు చూపించాలి. మరి ఒకరోజు మీరు చెప్పినట్టు గులకరాయి అంటారు, ఓ రోజు ఎయిర్ గన్ అంటారు, ఓ రోజేమో అదే ఫుట్పాత్ మీద వేసే టైల్ ముక్క అని చెప్తున్నారు. అంటే వాళ్ళకే క్లారిటీ లేదు. ఇప్పుడు ఒక స్క్రిప్ట్ ఆయన చెప్పాడు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు, దేవుడు ఈ చిన్న స్క్రిప్ట్తో నన్ను వదిలేశాడు, ఇది నన్ను బతికించేశాడు, ఇంకా పెద్ద స్క్రిప్ట్ రాశాడని. అంటే చిన్న స్క్రిప్ట్ రాయటంలో పొరపాట్లు పడ్డారమ్మా వీళ్ళు. ఈ దేవుడు అనేవాడు ఓన్లీ జగన్మోహన్ రెడ్డికే స్క్రిప్ట్లు రాస్తున్నాడండి. అదేం చిత్రము. అదే అంటే ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి రాస్తాడు. మరి అట్లా ముఖ్యమంత్రులకే రాస్తారేమో, మనకి తెలియదు. అంటే దేవుడికి కూడా పక్షపాతం ఉంటుందేమో. మన ఇదొకటి ఆలోచించాల్సిన అంశాలు. అంటే ఈ కేసు వల్ల మనకి ఎన్ని రకాల విషయాలు బయటకు వస్తున్నాయంటే ఒక రీసెర్చ్ చేయడానికి అనువుగా ఒక స్టూడెంట్కి ఇది ఒక పెద్ద సబ్జెక్ట్గా ఇవ్వచ్చండి. అతనికి PhD విదిన్ నో టైం వచ్చేస్తుంది. అదిగాక అసలుకి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే రాయి. ఆ రాయిని పట్టుకుంటే ఆ రాయిని ఇంటర్గేషన్ చేయాలి ముందు. నేను అదే చెప్తున్నా, జియాలజిస్ట్ని పిలవాలి. అసలు రాయి ఎక్కడ పుట్టింది ఏంటి దాని పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకుని అది ఎంత అంటే ఆ కెపాసిటీ, ఆ దెబ్బ కొట్టే కెపాసిటీ ఎంత ఆ రాయికి ఉంటుంది, వీటి మీద అదే ఇక్కడి నుంచి వీళ్ళు రీసెర్చ్ చేసేవాళ్ళు ఇవన్నీ తీసుకుని దీన్ని న్యాయస్థానం ముందు కూడా పెట్టచ్చు. అంటే ఈ కేసు అప్పుడు విడిపోతుంది. అంటే ఈ కేసు విడిపోవడానికి కనీసం ఒక 2-3 ఏళ్ళు మినిమం పడుతుంది. ఈలోగా ఈ సతీష్ అన్నవాడి జీవితం అయిపోతుంది. ఇప్పుడు ఈ దుర్గారావు అనే ఒక వేముల దుర్గారావు అనే అతన్ని పట్టుకున్నారండి. తర్వాత ఎప్పుడు శనివారం జరిగిందండి. మంగళవారం ఈ పిల్లాడిని పొద్దున పట్టుకున్నారు, మన వేముల సతీష్ని. పట్టుకున్నాక ఇతను సాయంకాలం ఒక టీ కొట్టు దగ్గర నిల్చుని టీ ఏదో ఫ్రెండ్స్తో బాతాకని కొడుతున్నట్ట. కొడుతుంటే ఎవరో ఒకరు వచ్చి నువ్వేనా వేముల దుర్గారావు అని అడిగారట. అవును అంటే అప్పుడు ఎవరికో ఫోన్ చేసి పిలిపించి ఇతను తీసుకెళ్ళిపోయి అక్కడ పోలీస్ స్టేషన్లో పెట్టి అరగంట ఏం మాట్లాడలేదు, అతను కూర్చోబెట్టారట. తర్వాత పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ వచ్చి మాట్లాడారండి నాతోటి. నీ వెనకాల ఎవరున్నారు, నిన్ను ఎవరు చేయమన్నారు అని నన్ను అడిగారు. నీకు వేముల సతీష్ తెలుసు కదా, వేముల సతీష్ నీ పేరు చెప్పాడు అని వీళ్ళు చెప్పారు. ఇతను అంటాడు వేముల సతీష్ అనేవాడు మా బిల్డింగ్లో ఉంటాడు, మా ఫ్లాట్స్లో రోజుకి ఎంతోమంది ఉంటారు, అక్కడ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, అసలు అతని మొహం కూడా నాకు సరిగా తెలియదు. పలకరిస్తారు కదండి, ఇప్పుడు ఒకే ఫ్లాట్స్లో ఉన్నాడు, మనం కూడా హలో చెప్తాము, అంత మాత్రాన వాళ్ళు మనకి తెలుస్తారా? ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు. అదే చెప్పాడు అతను. అసలు నాకు తెలియదండి, నేనేదో పగలపూట పని చేసుకుని 2-3 గంటలు ఉంటే నాకు పార్టీ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి పార్టీ పనులు చేసుకుంటాను. అటువంటి నన్ను తీసుకెళ్ళిపోయి 4 రోజులు ఉంచుకున్నారండి. ఈ 4 రోజుల్లో 2 రోజులు అదే పోలీస్ స్టేషన్లో ఉంచారట. తర్వాత దగ్గరలో వేరే ఒక ఊరు పేరు చెప్పాడు అతను, అక్కడ ఒక ఇంట్లో పెట్టారట. ఆ ఇల్లు కూడా ఇట్లాగే ఉందిట పోలీస్ స్టేషన్ లాగానే. అక్కడ పెట్టి నీ వెనకాల ఎవరున్నారు, బోండా ఉమ చేయించాడా, నువ్వు చెప్పు అని ఇతన్ని ఇబ్బంది పెట్టారట. నువ్వు అంటే ఇతను అంటే అసలు నాకు సంబంధమే లేదండి, అసలు అతనేవాడా సతీషే నాకు తెలియదు, అసలు ఈ గులకరాయి గోలంటే నాకు తెలియదు, బోండా ఉమ నన్ను ఎందుకు చేయమంటారో అని అడిగట. అయితే నిన్నటి వరకు నిన్న మొన్న కూడా ఇతను అంటే బయటకు వదిలేసే వరకు వాళ్ళ ఆవిడ చెప్పింది, దుర్గారావు భార్య, మొత్తం వడ్డెర కాలనీ అంతా బయటకు వచ్చారు. వచ్చి దుర్గారావుని విడిపించకపోతే మీ సంగతి తేలుస్తాము, ఆవిడ నేను పెట్రోల్ పోసి తగలబెట్టుకుంటానని చెప్పింది ఆవిడ చాలా సీరియస్గా. నా భర్త నాకు కావాలి, మీరు నా భర్త. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ పెడుతున్నారో చెప్పట్లేదు, మీరు చూసారంటే ఇది చాలా తప్పు కదండి. మరి న్యాయస్థానం ఏం చేస్తుంది, పోలీసులు ఏం చేస్తున్నారు? ఎందుకంటే ఒకళ్ళని మీరు అరెస్ట్ చేశాక వాళ్ళని ఎక్కడ ఇంట్రాగేట్ చేస్తున్నారో చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది పోలీసులకి. అదే అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల్లో న్యాయవాది ముందు ప్రొసీడ్ చేయాలి, వాళ్ళని పెట్టాలి, న్యాయవాది ముందు వాళ్ళు తీసుకురావాలి. 4 days అయినా సరే దుర్గారావుని మంగళ బుధ గురు శుక్ర శనివారం బయటకు వచ్చాడండి, అవునా కాదా? మరి ఏం చేస్తున్నారు వీళ్ళు? న్యాయ వ్యవస్థ ఏమైపోయింది? పోలీసులు వాళ్ళ పని ఏం చేస్తున్నారు? ఇందుకనే మనం చెప్పుకుంటున్నది ఒకటేనండి, ఇప్పుడు అసలు ఈ జగన్మోహన్ రెడ్డి మంగళగిరిలో లోకేష్ గారు నెగ్గుతారని అర్థమైందండి. ఇందుకోసం ఇప్పుడు ఇతను కనీసం ఎంత లేదన్నట 30,000-40,000 మెజార్టీ బోండా ఉమకి విజయవాడలో వస్తుంది. దీనికి భయపడి వాళ్ళు బోండా ఉమని ఇరికించేసి ఆయన అరెస్ట్ చేసేసారనుకోండి,
అప్పుడు ఇంకా వీళ్ళు వెల్లంపల్లి డబ్బులు వెదజల్లి హ్యాపీగా నెగ్గచ్చు కదా. మీకు గుర్తుంటే అప్పుడు వెండి సింహాలు మాయమైపోయాయి, 3 సింహాలు. అవునవును, ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చింది. అది వెల్లంపల్లి ఉన్నాడు, ఆ హస్తం అని వచ్చింది. ఇంతవరకు ఆ వెండి సింహాలు ఏమయ్యాయో ఎవరికి తెలియదు. మరి ఎవరింట్లో కంచాలు అయిపోయాయో ఎవరింట్లో ఏమైపోయాయో దేవుడికి తెలియాలి. సో ఇక్కడ కూడా స్క్రిప్ట్ దేవుడే రాయించి ఉండొచ్చు, మనకు తెలీదు. సో ఇప్పుడు ఆ వెల్లంపల్లిని గెలిపించాలని ఈ విషయం కొద్దీ ఈ దుర్గారావు అన్నవాడు తెలుగుదేశానికి సేవ చేస్తున్నాడు, తెలుగుదేశం అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇతన్ని పట్టుకెళ్ళి ఆ వేముల సతీష్ చెప్పాడు నీ పేరుని. మరి వేముల సతీష్ ఈ దుర్గారావు పేరు ఎందుకు చెప్పాడో మనకు అర్థం కావట్లే. లేదు వీళ్ళే నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అక్కడ తెలుగుదేశం వాళ్ళు ఉన్నారో పలానా వాళ్ళ పేరు చెప్పు అని చెప్పించి అట్లా తీసుకెళ్లారా. ఎందుకంటే ఆ పిల్లాడు కూడా చిన్నపిల్లాడే, వాడు మైనరే, వాడికి ఏం తెలుస్తుంది, పోలీసులు బెదిరిస్తే ఏదో చెప్తాడు నోటికి వచ్చింది. సో ఆ రకంగా చేసి ఉండొచ్చు. ఇప్పుడు దుర్గారావుని అసలు ఇలా చేయటం అనేది ఫస్ట్ తప్పండి. ఇప్పుడు ఈ దుర్గారావుని పోలీసులు తీసుకెళ్లారు కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు దుర్గారావుని ఎలా చూస్తారు? ఫస్ట్ థింగ్ వాళ్ళ కుటుంబానికి ఎంత నష్టం. నిన్న కూడా తల్లి తండ్రి చేత సంతకం పెట్టించుకుని నువ్వు ఎప్పుడు రావాలన్నా నువ్వు పిలిస్తే రావాలి అని దానికి సెక్షన్ పెట్టి ఆ సెక్షన్ కింద మళ్ళీ ఇంటికి పంపించి నువ్వు పిలిస్తే వచ్చి మాకు సహకరించాలి అన్నారట. ఇతను అన్నాడు నేను తప్పు చేయలేదు అందుకని నన్ను వదిలేశారు, వాళ్ళు పిలిస్తే వెళ్ళి సహకరిస్తాను, నేను నాకేం అబ్జెక్షన్ లేదు. కానీ ఇప్పుడు ఎవరి బాధ అయినా ఒకటే, నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు? ఇప్పుడు అతను పరువు పోతుంది కదా, అతనికి ఎంత నష్టం. ఈ 4 రోజులు వీళ్ళు ఇస్తారా? ఇతను 4 రోజులు కూలీ వీళ్ళు ఇస్తారా? ఇప్పుడు అతనికి ఇంట్లో గడవాలి కదా. ఇప్పుడు భార్యాబిడ్డల వేదన ఎవరికి తెలుస్తుంది? తల్లి తండ్రి పెద్దవాళ్ళు, వాళ్ళకి ఏదైనా అయ్యి ఉంటే ఈ ప్రభుత్వం ఆన్సర్ ఇస్తుందండి వీటన్నింటికి? ఇన్ని ప్రశ్నలు ఉన్నాయండి. ఒక గులకరాయి ఈ చుట్టూ ఇన్ని వందల కథలు. ఫస్ట్ ఆ రాయి దొరికితే కానీ మనకి ఏ సంగతి బయటికి రాదు. అయితే ఇదే విధంగా చూస్తే పోయినసారి కోడికత్తి సీన్ ఒక దళితుడు, ఇంతకుముందు వచ్చేసరికి సతీష్ తను బీసీ, ఇప్పుడు దుర్గారావు కూడా బీసీ. అయితే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అంటున్న వాళ్ళ మీదే కేసులు పెడుతుంటే ఇప్పుడు ఇక్కడ ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు వీళ్ళందరికీ కొంత కనువిప్పు కలిగింది. ఖచ్చితంగా నా ఎస్సీలు నా బీసీలు అంటున్నారు కాబట్టి మా మీద కేసులు పెడుతున్నారు కాబట్టి మేము ఈసారి జగన్కి చాలా దూరంగా ఉండబోతున్నాం అని చెప్పి వాళ్ళ సంఘాలంతా కూడా కొంత నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. సో నిజంగానే ఈసారి వాళ్ళ నుంచి ఓట్లు అయితే ఖచ్చితంగా జగన్ పడే అవకాశం లేదంటారా? తప్పకుండా లేదు. నిన్న వడ్డెర సంఘం వాళ్ళు కూడా చెప్పారు కదండి, మేము మాకొద్దు అసలు ఈ ముఖ్యమంత్రి, మాకెందుకు ఇట్లాగా మమ్మల్ని ఎందుకు ఇట్లా హెరాస్ చేస్తున్నారు, మేము నమ్మి గతంలో ఓటేసాము, ఈసారి పొరపాటును కూడా ఆ పని చేయమంటున్నారు. సో నాట్ ఓన్లీ మీరు చెప్పినట్టుగా ఒక బీసీలే కాదు, ఎస్సీలు అంటున్నారు, ఎస్టీలు అంటున్నారు, మైనార్టీలు అంటున్నారు, అందరూ విసిగిపోయారండి. ఇప్పుడు ఏది మాట్లాడడానికి లేదు. ఎట్లా ఉందంటే ఒక హిట్లర్ పరిపాలన లాగా ఉంది. నోరు విప్పడానికి లేదు. ఒక ఎమర్జెన్సీలో ఉంటుంది చూడండి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎమర్జెన్సీలో ఉంది. కాబట్టి ప్రజలు కళ్ళు తెరిచి ఇప్పటికైనా వాళ్ళందరూ కూడబలుకుని ఓట్లు వేయకూడదండి. వాళ్ళకి ఎవరైతే మంచి చేస్తారో, ఏ కూటమి అయితే మంచి చేస్తుంది అనుకుంటారో వాళ్ళకి ఓటు వేయాలి, లేదంటే అధోగతే ఇంకా. సో చూద్దాం మేడం, ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లోనే ఏపీని ఎన్ని సంవత్సరాలు ఎన్నికి తీసుకెళ్ళిపోయాడో అందరికీ అర్థమైపోయింది. రైతులకు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, పీసీలు కావచ్చు. సో తొందరలోనే May 13 ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి ఏపీ ప్రజలని అయితే కోరుకుందాం. నమస్తే.